రేవంత్ పాలనలో ప్రశ్నిస్తే కేసులు పెట్టడం కామన్ అయిపోయింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. మంత్రి వివేక్ ప్రోద్బలంతోనే పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మంత్రి తీరుపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేదింటి బిడ్డలకు కార్పొరేట్ తరహా విద్య అందించాలనే గొప్ప సంకల్పంతో నాటి సీఎం కేసీఆర్ తెలంగాణలో వందలాది ప్రభుత్వ గురుకులాలను ఏర్పాటు చేసి వాటిలో అనేక సౌకర్యాలు కల్పించారు. నాడు ప్రభుత్వ గురుకులాల్లో సీట్ల కోసం విద్యార్థులు పోటీ పడేవారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాల్లో చదివిన విద్యార్థులు దేశవ్యాప్తంగా అనేక పోటీ పరీక్షలలో నెగ్గి తమ సత్తా చాటారు. కానీ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలు నరకానికి నకల్లుగా మారాయి. గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్టర్లకు మెచ్చార్జీలు చెల్లించకపోవడంతో విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం కూడా పెట్టడం లేదు. హాస్టల్లో విద్యార్థులు పారిపోవాల్సిన దుస్థితి. 2 విద్యార్థులు అయితే ఆత్మహత్య చేసుకున్నారు. కోటపల్లి నుంచి 3 విద్యార్థులు పారిపోయి ఆదిలాబాద్లో దొరికింది. చెన్నూరులో మహిళా ఎస్సీ గురుకుల పాఠశాల నుంచి 3 విద్యార్థులు పారిపోయారు. మరి మైనార్టీ హాస్టల్లోనూ అయితే విద్యార్థులకు గొడ్డు కారంతో మరి భోజనం వడ్డిస్తూ ఉన్నాం. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తోన్న చెన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వ గురుకులాల్లో జరుగుతున్న వరుస ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నది. నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒక చోట ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఏదో ఒక సంఘటన జరుగుతున్నది. చెన్నూరు మైనారిటీ గురుకుల పాఠశాలలో జూన్ 20న విద్యార్థులకు కారంతో భోజనం పెడుతున్నారని తెలియడంతో అక్కడికి వెళ్లి బీఆర్ఎస్ నిలదీసింది. విద్యార్థుల పక్షాన పోరాటం చేసిన 16 మంది బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. చెన్నూరులోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కనీస వసతులు లేకపోవడంతో 15 మంది విద్యార్థులు పాఠశాల నుంచి పారిపోయి మంచిర్యాల ఎమ్మెల్యేకు చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మంత్రి వివేక్ చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలను సందర్శించిన మరుసటి రోజే సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల నుంచి 3 విద్యార్థినులు అదృశ్యం కావడం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా విద్యాశాఖను గాడిన పెట్టాలంటే దానికి సపరేటు మంత్రిని పెట్టాలి. మంత్రిని పెట్టుకోకుండా సపరేట్ తన దగ్గరే పెట్టుకొని మరి సక్రమమైన పద్ధతిలో నడిపించకుండా ఇష్టానురీతిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇలా ఎగ్జాంపుల్ మా మంచిర్యాల డిస్టిక్లో చూసుకున్నట్టయితే ఎక్కడ హాస్టల్లైనా చూసుకో, మొన్న చెన్నూరులో అంతకుముందు 1-2 తప్పిపోయారు. అప్పటికైనా జాగ్రత్త పడాలి కదా. సాక్షాత్తు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ప్రభుత్వ గురుకులాల్లోని పరిస్థితే ఈ విధంగా ఉంటే మిగతా చోట్ల ఏ విధంగా ఉందో చెప్పనక్కర్లేదు. మంత్రి వివేక్ తక్షణమే స్పందించి నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. తగిన వసతులు కల్పించి నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థుల కోసం చేస్తున్న పోరాటంలో తమపై మంత్రి వివేక్ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు. విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమ నాయకత్వంలో పోరాడుతూనే ఉంటామని నేతలు స్పష్టం చేశారు. మాకు ఇబ్బందులుంటాయి, కుటుంబ పోషణ గడవక చాలా మంది విద్యార్థులు హాస్టల్లో మంచి చదువుల కోసం అని చెప్పేసి బీద రైతు కూలీలు ఇవాళ వాళ్ళ కుమార్తెలు ఇవాళ హాస్టళ్లలో చదవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఇది బీదల వ్యతిరేకమైన ప్రభుత్వం. కడుపు నిండా తిండి లేకుంటే చదువు తలకెక్కదు. అలాంటప్పుడు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులు ఎలా సాధించగలుగుతారు? నేడు విద్యార్థులకు మంచి ఆహారాన్ని, వసతుల్ని కల్పించగలిగితేనే రేపటి దేశ భవిష్యత్తుకు సరైన యువతను అందించగలుగుతామని పాలకులు గుర్తిస్తేనే మార్పు వస్తుంది.